ముందుగా అందరికీ నమస్కారం. మన ఓరుగల్లు గడ్డ మీద ఈరోజు 72వ అంతర్జాతీయ ప్రపంచ సుందరి ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం, మరి ఈరోజు వరంగల్లో కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం, మరి 2025 ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన మరి కొద్ది మందిని 4 భాగాలుగా విభజిస్తూ వేరే వేరే ప్రాంతాలకు పంపించి వాళ్లకు ఆ యొక్క ప్రాంతాలను చూపిస్తూ మరి మన తెలంగాణ చరిత్రను వాళ్ళకు తెలిసే విధంగా చేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు ఫోర్ట్ వరంగల్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ, అదేవిధంగా పార్టిసిపెంట్స్కి, జిల్లా అధికారులకి, ఇతర ప్రముఖులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మనం అందాల పోటీలు అంటే చాలామంది మరి విమర్శిస్తూ ఉంటారు. అందాల పోటీలు అనేవి కేవలం అందం చూపించడానికి కాదు, బాహ్య సౌందర్యంతో పాటు అంత సౌందర్యాన్ని కూడా చూపించడమే అందాల పోటీలు. మరి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని స్టేజ్ మీద 100 ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఎవరైతే జడ్జెస్ ఉంటారో ఆ యొక్క ప్రశ్నలకి వీళ్ళు ఇచ్చే సమాధానాలు ఈ ప్రపంచంలో మేము ఏం చేస్తామో రేపు అనేది చెప్పడంతో వాళ్ళలో ఉన్నటువంటి అంత సౌందర్యం, ఇన్నర్ బ్యూటీ విల్ కమ్ అవుట్. వెన్ యువర్ జడ్జెస్ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్, యూ విల్ ఆన్సర్ టు దెమ్. దట్ ఈస్ ఇన్నర్ బ్యూటీ ఆఫ్ ద contestants. I believe in it. I am telling that you are not only external beauties, you are also inner beauties. ఆ విధంగా కొంతమంది ఇప్పుడు విమర్శిస్తూ ఉన్నారు. ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉంటే ఒక పక్క అందాల పోటీలు ఏంటి అని. కానీ ఇది ఎప్పుడో పెట్టుకున్నటువంటి షెడ్యూలు గత సంవత్సర కాలంగా నడుస్తూ ఉంటుంది. దాన్ని ఒకేసారి ఆపడం ఎవరి వల్ల కూడా కాదు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రతిపక్షాలు దీన్ని మాట్లాడడాన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. ఒక పక్క యుద్ధం జరుగుతుంది, మన జవాన్లు ఇబ్బందుల్లో ఉన్నారు, మన దేశం ఇబ్బందుల్లో ఉంది. దాంట్లో మేము కూడా బాధపడతా ఉన్నాము. కానీ దీన్ని కంపేర్ చేసి మాట్లాడడం అనేది సరైంది కాదు అని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ, ఈరోజు మన ఫోర్ట్ వరంగల్ అందాలను చూడడానికి వచ్చిన అందాల భామలకు నా యొక్క ఆహ్వానాన్ని తెలియజేస్తూ నమస్కారం.